హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మనీ బ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటి అంటే MT-15 ఆర్పిఎం ఎలా ఇంక్రీజ్ చేయాలి. ఆర్పిఎం అనేది లాక్ అయిపోయి ఉంటుంది మనం బండి అనేది షోరూమ్ నుంచి తీసుకున్నప్పుడు. సో ఆర్పిఎంని అన్లాక్ ఎలా చేయాలి, అలాగే ఆర్పిఎంని అన్లాక్ చేసిన తర్వాత బెనిఫిట్స్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, అలాగే ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అంటే ఆర్పిఎం అన్లాక్ చేసిన తర్వాత ఎంత స్పీడ్ వెళ్తుంది, అన్లాక్ చేయకముందు ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది కూడా చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే గైస్, మన ఛానల్కి కొత్తగా వస్తున్నారు అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే పాత సబ్స్క్రైబర్స్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా కిందకి వెళ్ళి లైక్ అయితే వేసుకొని ఒక కామెంట్ అయితే చెయ్యండి, వీడియో ఎలాగ అనిపించింది అనేది. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకైతే చెప్పండి. సో అప్పుడైతే నాకైతే ఒక క్లారిటీ అయితే ఉంటుంది ఏం వీడియోస్ చేయాలనేది. సో గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఆర్పిఎం అయితే ఎలాగా అన్లాక్ చేయాలనేది చూద్దాం. సో ఇంజిన్ అనేది ఫుల్గా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ బటన్ ఉంది కదా, అది ఇలా నొక్కి పట్టుకొని ఇంజిన్ ఆన్ చేయండి. ఇంజిన్ ఆన్ చేసిన తర్వాత మీకైతే ఇక్కడ బ్రైట్నెస్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళింది. సో ఇదైతే బ్రైట్నెస్ అన్నమాట, మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. పాయింట్స్ చూసారు కదా. సో మళ్ళీ సెలెక్ట్ బటన్ నొక్కినట్టయితే ఆర్పిఎం లైట్ అనేది బ్లింక్ అవుతుంది. సో ఆర్పిఎం లైట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఇది ఏంటంటే ఆర్పిఎం. చూసారా, నేనైతే ఫుల్గా అయితే పెట్టేశాను. సో ఇప్పుడు చూద్దాం, రీసెట్ అయితే కొట్టండి. సో మనకి ఇగో షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఇక్కడికైతే ఇస్తారు 9000 ఆర్పిఎం దగ్గరికి. సో మనం దాన్ని అన్లాక్ చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా పెంచాలన్నమాట. రీసెట్ అయితే కొడితే అలా పెరుగుతుంది. సో అదనమాట ఎలాగా పెంచాలనేది. సో ఇప్పుడైతే నేను 9000లో పెట్టి ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది చూస్తాను. చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఫుల్గా పెట్టి ఎంత స్పీడ్ వెళ్తుంది ఫస్ట్ గేర్లోనే చూపిస్తాను. ఫస్ట్ గేర్లోనైతే చూపిస్తాను, ఎందుకంటే మొత్తం స్పీడ్ వెళ్తుంది మనకి గజిబిజి అయిపోతుంది, తేడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ గేర్లో 9000 ఎట్టాకి ఎంత వెళ్తుంది, 13000 ఎట్టాకి ఎంత వెళ్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో చూడండి, 9000 ఆర్పిఎంలో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది అనేది అయితే చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. సో గైస్, ఫస్ట్ గేర్లో అయితే 9000 ఆర్పిఎం ఎట్టాక 44 అయితే వెళ్ళింది. సో ఇప్పుడు 12000 ఆర్పిఎంలో ఎట్టయితే ట్రై చేద్దాం. సెలెక్ట్ కొట్టాక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే గైస్, ఫుల్ ఆర్పిఎం అయితే పెట్టాను. సో ఈ ఆర్పిఎంతో ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. నెక్స్ట్ సో గైస్, నాకైతే పెద్ద తేడా అనిపించలేదు. సో ఆర్పిఎం పెంచాక కూడా 44లోనే అయితే వచ్చింది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం, ఎందుకంటే ఆర్పిఎం పెంచిన తర్వాత కూడా నాకైతే 45 దాకా వచ్చాక కొంచెం జర్క్ అయితే వచ్చింది అనమాట.
సో గైస్ మళ్ళీ ఇప్పుడైతే మనం 12,000 ఆర్పిఎంలో పెట్టి అయితే టెస్ట్ చేసాం కదా. సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి 9,000 ఆర్పిఎంలో పెట్టి చూద్దాం ఎంత వెళ్తుందో. సో ఎందుకంటే నేను ఫస్ట్ చెక్ చేసినప్పుడు కూడా 44 వెళ్ళింది. సో ఇప్పుడు 44 వెళ్ళింది. సో నేను ఒకసారి వీడియోలో కూడా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్గా నేను చూడలేదు ఎంత వెళ్ళింది అనేది. సో వీడియోలో చూసుకొని అప్పుడైతే మనం క్లారిటీ తీసుకుందాం. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ గేర్ అదే 9,000 ఆర్పిఎంలో పెట్టి ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుందో చూద్దాం, ఒకసారి క్లారిటీ వస్తుంది నాకున్నా. సో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ గేర్లో ఎంత అవుతుందో. ఓకే గైస్, 9,000 ఆర్పిఎం అయితే పెట్టాం. లెట్స్ స్టార్ట్. సో గైస్ ఎంత వెళ్ళింది అనేది నాకైతే కరెక్ట్గా క్లారిటీగా అయితే అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నా మొబైల్ అడ్డొస్తుంది. ఇంకోటి ఏంటంటే వెనక నుంచి లైటింగ్ అనేది డిస్ప్లే మీద పడుతుంది. సో దానివల్ల నాకైతే కరెక్ట్గా అర్థం కావట్లేదు. సో మనం ఇంటికి వెళ్ళాక వీడియో చూసిన తర్వాత మనకైతే క్లారిటీ అయితే వస్తుంది. సో నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు అందులోనే 44 వెళ్ళింది, అందులోనే 44 వెళ్ళింది. కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆర్పిఎం అన్లాక్ చేయడం వల్ల మనకి పెద్ద ఉపయోగం ఏం లేదని అనుకుంటున్నాను. సో ఒకవేళ ఏదైనా స్పీడ్లో తేడా ఉన్నట్టయితే సెకండ్ టెస్ట్లోనే, సో దానివల్ల అయితే మనకి అడ్వాంటేజ్ ఉన్నట్టే స్పీడ్ పెరగడం. సో ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆర్పిఎం పెంచడం వల్ల మైలేజ్ అనేది కొంచెం తగ్గిపోద్దని అయితే డౌట్ అయితే ఉంది. సో అది గైస్ ఇవాళ వీడియో. సో వీడియో నచ్చితే దీనివల్ల మీకు ఏదైనా ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి గైస్. మీ వైజాగ్ రైడర్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో ఇంకోటి ఏంటంటే మేమైతే లాంగ్ డ్రైవ్స్కి అయితే వెళ్తాం. సో వాటిని కూడా సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ సో మచ్, బాయ్ బాయ్.